రంగారెడ్డి జిల్లా నాగులపల్లిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. శంకర హిల్స్ కాలనీలో ఫ్లాట్ల యజమానుల ఫిర్యాదు మేరకు ఆయన అక్కడకు వెళ్లారు. ఫ్లాట్ల యజమానులు పలు సమస్యలను రంగనాథ్కు వివరించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రంగనాథ్. ఎవరు మాట్లాడతారు ఒకసారి చెప్తే ఇక్కడ ఈ క్షేత్రస్థాయిలో శంకర సొసైటీ దీనికి సంబంధించింది. అండ్ ఇది ఎక్కడంటే మన ఈ వట్టినాగులపల్లి ఏరియాలో, ప్లస్ ఇక్కడ టీఎన్జిఓస్ కాలనీ అని కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి దానికి కూడా రావడం జరిగింది. సో టీఎన్జిఓస్ కాలనీ కూడా మనం ఈ మధ్య హైడ్రా దాదాపు 14 ఎకరాల ల్యాండ్ని మన కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. ఇంకా దాదాపు 4-5 ఎకరాల పైన అక్కడ మనం ఇంకా సెక్యూర్ చేసేదానికి చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ అది. ఇక్కడ కూడా దీనికి సంబంధించి కూడా ఒక లేఅవుట్ ఉండింది గతంలో. ఆ లేఅవుట్ని డిస్టర్బ్ చేసి వీళ్ళకి అమ్మిన వాళ్ళే మళ్ళీ రకరకాలుగా అమ్మకాలు చేయడంతో చేశారు. మా లేఅవుట్ని మాకు రిస్టోర్ చేయండి అని చెప్పేసి ఇక్కడి నుంచి ఈ కంప్లైంట్ ఉంది. సో తప్పకుండా ఇంకొంచెం లోతుగా దీని మీద మీటింగ్స్ పెట్టి మేము అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళని అన్ని పక్షాలను కూడా విన్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్, వాళ్ళ కోర్టు కేసెస్ ఏం చెప్తున్నాయి అన్నీ కూడా తీసుకున్న తర్వాత దెన్ మేము అప్పుడు వీళ్ళు డిసైడ్ ఇదనమాట ఏం చేయాలనేది కూడా తీసుకున్నాం. ఇక్కడ ట్రిపుల్ అంటే రోడ్లు అంటే రోడ్లు ఎందుకు రాకూడదు, ట్రిపుల్ రోడ్లు అనేది లేదనేది కాదు. రోడ్లు ఉండొచ్చు కానీ మనకు ఆ ట్రిపుల్ ఉంటాయి కదా, ఇది మనకి స్పేస్ 10% మనకి బిల్టప్ ఏరియా ఉండాలి అని అట్లా వస్తుంది. అంతేకాదు ఏమంటారు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ లేఅవుట్ అని అంటున్నారు. మనం వేస్తారని నేను అదంతా మేము వెరిఫై చేస్తాం. అదే నేను ఇప్పుడు ఇప్పుడే చెప్పడం అనేది ముందు అసలు ఇది 111 ఎంత వస్తుంది, ఏముంది, దీని స్టేటస్ ఏంటి, ఇది అంటున్నారు వీళ్ళు. మేము 1980